లోకంలో దొంగతనం చేసిన వాడిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. తెలుసా? మరి దేవుని దగ్గర దొంగతనం చేసిన వాడి స్థానం ఎక్కడ? చూసారు. ఇప్పుడు మన భక్తి మనల్ని నరకానికి చేర్చేటట్టుగా ఉండకూడదు, కానీ మన భక్తి మనలను పరలోకానికి చేర్చాలి. ఆమేన్. చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను యథార్థం చెప్తాను. నేను మా సంఘంలో కూడా చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, కారణం ఏంటంటే, దశమ భాగం అనేది దేవుని సొమ్ము, నాది కాదు, నీది కాదు. అర్థమైందా? దేవుని భాగాన్ని దొంగిలించేదానికి నాకు అర్హత లేదు. దేవుని భాగాన్ని తినేదానికి మీకు అర్హత లేదు. ఖచ్చితంగా తప్పనిసరిగా దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వని వాళ్ళు ఎవరు అంటే దొంగలు. చెప్పండి, ఎవరు? ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ దొంగలు ఎవరైనా